నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మనం మర్చిపోలేని సంఘటనలు ఎన్నో చరిత్రలో ఉంటాయి. అటువంటి ఓ సంఘటన నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే వీడియో మొదలు పెట్టే ముందు మీకు హెచ్చరిక. పిల్లలు ఏమాత్రం చూడకూడని వీడియో ఇది. అంతేకాదు పెద్దలు గుండె పట్టుకొని చూడాల్సిన వీడియో. కానీ జాగ్రత్త, ధైర్యం లేని వాళ్ళు ఈ వీడియో అస్సలు చూడొద్దు. బాగా భయపడే వాళ్ళు దీనికి దూరంగా ఉండడమే మంచిది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఈరోజు మనం ఐర్లాండ్లోని ఒక మాజీ మదర్ అండ్ బేబీ హోమ్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది 796 పిల్లల సమాధి గురించి కథ. ఇది దాదాపు మరిచిపోయిన చరిత్రను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చిన కథ. ఈ వీడియోలో ఈ భయానక రహస్యం గురించి, దాని వెనక ఉన్న కథ గురించి, అలాగే ఇప్పుడు జరుగుతున్న సంచలన తవ్వకాల గురించి తెలుసుకుందాం. ఐర్లాండ్లోని ట్యూయామ్ అనే ప్రాంతంలో 1925 నుండి 1921 వరకు సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్ నడిచింది. ఈ సంస్థను క్యాథలిక్ మత సంస్థ అయిన బోన్ సెకోర్స్ సిస్టర్స్ నిర్వహించేవారు. ఈ హోంలో గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా వివాహం కాని మహిళలు రహస్యంగా పిల్లలను కనడానికి పంపించేవాళ్ళు. ఈ మహిళలను వారి శిశువుల నుండి బలవంతంగా వేరు చేసేవాళ్ళు. అంతేకాదు చాలా సందర్భాల్లో ఆ శిశువులు ఎక్కడున్నారో, ఏమయ్యారో కూడా తల్లులకు తెలిసేది కాదు. 1961లో ఈ సంస్థ మూతపడిన తర్వాత ఆ స్థలంలో ఒక హౌసింగ్ ఎస్టేట్ అయితే కట్టారు. 1975లో 2 పిల్లలు యాపిల్స్ కోసం వెతుకుతూ ఒక పాత సెప్టిక్ ట్యాంక్లో మానవ ఎముకల్ని కనుక్కున్నారు. కానీ అప్పటి అధికారులు ఈ విషయంపై ఎలాంటి చర్య అయితే తీసుకోలేదు. ఈ రహస్యం దాదాపు మర్చిపోయే వరకు స్థానిక చరిత్రకారిణి క్యాథరిన్ కోర్లెస్ 2014లో ఒక షాకింగ్ వాస్తవాన్ని అయితే బయటపెట్టింది. ఈ హోంలో 796 మంది పిల్లలు, నవజాత శిశువుల నుండి 9 ఏళ్ల వయసున్న వాళ్ళు చనిపోయి ఉన్నారని, అలాగే ఆ చనిపోయిన వారి తర్వాత వారి అంతిమ సంస్కారాలు కూడా సరిగ్గా జరగలేదని ఆమె ఆధారాలతో నిరూపించింది. 2017లో ఇదే ప్రాంతంలోని పాత సెవేజ్ ఛాంబర్లో జరిగిన ఒక తవ్వకంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఒక కఠినమైన వాస్తవం, అలాగే కఠినమైన పోరాటం. నేను ఈ పనిని ప్రారంభించినప్పుడు ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు. చివరికి మేము ఆ పిల్లలకు జరగాల్సిన కర్మకాండాలన్నీ సరిగ్గా అందించబోతున్నాం. వారిని ఈ సిబిఎస్ సిస్టమ్ నుండి బయటికి తీసి వారికి క్రైస్తవ ఖననం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని క్యాథరిన్ కోర్లెస్ అన్నారు. ప్రస్తుతం ఐర్లాండ్లోని ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ఆథరైజ్డ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నేతృత్వంలో కొలంబియా, స్పెయిన్, బ్రిటన్, కెనడా, అలాగే యునైటెడ్ స్టేట్స్ నుండి ఎక్స్పర్ట్స్ బృందం ఈ తవ్వకాలను నిర్వహిస్తోంది. 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ తవ్వకాల లక్ష్యం దొరికిన అవశేషాలను విశ్లేషించి, సాధ్యమైతే గుర్తించి, వాటిని గౌరవప్రదంగా పునఃసమాధి చేయడం. ఈ ప్రక్రియలో 18 మంది సభ్యుల బృందం పనిచేస్తోంది. ట్యూయంలో ఈ విషయం ఒక పెద్ద సమస్యనే వెలుగులోకి తీసుకొచ్చింది. 6 సంవత్సరాల్లో విచారణలు తేలింది ఏంటంటే, 76 సంవత్సరాల ముందు ఐర్లాండ్లోని మదర్ అండ్ బేబీ హోమ్స్లో మొత్తం 9000 మంది పిల్లలు మరణించారని తెలిసింది. ఈ హోమ్స్లో జరిగిన దారుణమైన పరిస్థితులు, పిల్లలు, అలాగే తల్లుల హక్కుల ఉల్లంఘన ఐర్లాండ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని బయటపెట్టాయి. ఈ తవ్వకాలు కేవలం అవశేషాలను కనుక్కోవడం మాత్రమే కాదు, ఇది న్యాయం కోసం, గౌరవం కోసం చేసే పోరాటం. బోన్ సెకోర్ సిస్టర్స్ ప్రభుత్వానికి 12.97 మిలియన్ల పరిహార పథకాన్ని అయితే అందించారు. ఈ బాధను డబ్బుతో అయితే కొలవలేం, కానీ అసలు ఆ పిల్లలకి ఏం జరిగింది, వారి తల్లులకి న్యాయం జరగాలి అని క్యాథరిన్ అయితే కోరుకుంటున్నారు. క్యాథరిన్ కోర్లెస్ లాంటి వ్యక్తులు ఈ దారుణమైన చీకటి రహస్యాన్ని ప్రపంచం ముందుంచారు. కానీ ఈ సంఘటన ఎందుకు, ఎలా జరిగింది అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన ఐర్లాండ్ చరిత్రలో ఓ చెరగని మరక. మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారు? ఈ పిల్లలకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలపండి.